హాయ్ మిత్రమా, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈడిఎస్లోని టైం లైన్ గురించి తెలుసుకుందాం. ఒక వీడియో ఎడిటర్కి టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. తన వర్క్ ఎలా చూపించుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే టైం లైన్లోనే చేయాలి. పెద్ద మూవీస్ ఒక టైం లైన్ చూడండి, అది చూడగానే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది మనకి. సో టైం లైన్లో మీరు ఎంతైనా వర్క్ చేయొచ్చు, ఏదైనా వర్క్ చేయొచ్చు. ఒక అవుట్పుట్ రావాలంటే టైం లైన్లో తీసుకో, ప్రతి క్లిప్ టైం లైన్లోకి తీసుకొని దానికి ట్రిమ్ చేసి, ఎడిట్ చేసి, కట్ చేసి, ఎఫెక్ట్ వేసుకొని, సాంగ్ వేసుకొని, ఎస్ఎఫ్ఎక్స్ వేసుకొని, దానికి తగ్గట్టు ఆడియో వేసుకొని, మ్యూజిక్ వేసుకొని, సో అలాంటి టైం లైన్ని నువ్వు ఎంత నాలెడ్జ్ పెట్టి నేర్చుకుంటావు, ఎంత చూస్తే, ఎంత క్రియేటివిటీ చేస్తావు, అంత క్రియేటివిటీ అనేది నీ టైం లైన్లో నువ్వు చేయగలుగుతావు. అన్ని సాఫ్ట్వేర్లలో టైం లైన్ సేమ్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఏదైనా సరే నేర్చుకోండి, కానీ ఎడిటింగ్ సెన్స్ అయితే నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎడిటింగ్ సెన్స్ నేర్చుకుంటుంటే ఏ సాఫ్ట్వేర్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. నీకు సెన్స్ అనేది నీకు ఉంటే ఎక్కడ కట్టు కొట్టాలి, ఎక్కడ ట్రాన్సాక్షన్ వేయాలి, ఎక్కడ ఫిల్టర్ ఇచ్చుకోవాలి, ఎక్కడ సాంగ్ వేసుకోవాలి, ఎక్కడ ఎస్ఎఫ్ఎక్స్ వేసుకోవాలి, ఎక్కడ విఎఫ్ఎక్స్ పెట్టుకోవాలి, ఈ సెన్స్ అనేది నీకు ఉంటే సో ఏ సాఫ్ట్వేర్ అయినా సరే నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టైం లైన్లో మన ఈడిఎస్ టైం లైన్ గురించి చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా, కమ్. సో ఈడిఎస్ని డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేస్తున్నా. ఈడిఎస్ ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకో. సో న్యూ ప్రాజెక్ట్ వచ్చేసింది కదా, ఇక్కడ మనకి ఇది కనిపిస్తుందా, ఇదే టైం లైన్. మనకి ఈడిఎస్లో టైం లైన్ వచ్చేసి ఇది. దీన్ని మనం ఎట్లయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలానైనా సరే. ఇంటర్ఫేస్ ఒకవేళ క్లోజ్ అయిపోయింది అనుకో, వ్యూలోకి వెళ్ళి టైం లైన్ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు టైం లైన్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మనం కొన్ని క్లిప్పులు ఇన్పుట్ చేసుకుందాం. సో కొన్ని క్లిప్లు అయితే నేను ఇన్పుట్ చేసుకున్నాను. బిన్లోకి తీసుకున్న క్లిప్పులు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసిన క్లిప్పులు సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఉంది కదా యాడ్ టు టైం లైన్ తీసుకోవచ్చు, డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకోవచ్చు. బిన్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు క్లిప్పులు సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ ఎంటర్ కొట్టినా సరే మనకు టైం లైన్లోకి వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ V1A ఉంది, తర్వాత 2VA ఉంది, 1A 2A 3A 4A ఉంది. ఈ V అంటేనేమో వీడియో అన్నట్టు, వీడియో ట్రాక్. ఇది వీడియో ట్రాక్, రైల్వే ట్రాక్ ఇలానో అలా ట్రాక్స్ అన్నట్టు. 2VA అంటే V అంటే వీడియో ట్రాక్, VA అంటే వీడియో ప్లస్ ఆడియో రెండు ట్రాక్లు ఉంటాయి. నాకు కనిపిస్తుందా, ఈ గ్రీన్ కలర్దేమో ఆడియో అన్నట్టు, ఎల్లో కలర్దేమో వీడియో అన్నట్టు. సో వీడియో ట్రాక్, ఆడియో ట్రాక్, రెండు ట్రాక్లు ఒకే ట్రాక్లో ఉంటాయి అన్నమాట. T అంటేనేమో టైటిల్ ట్రాక్ అన్నట్టు, సపరేట్ టైటిల్ ట్రాక్ ఇది. 1A అంటేనేమో ఆడియో ట్రాక్ని ఇన్పుట్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ చేసుకొని టైం లైన్లోకి ఇన్పుట్ చేసుకున్నాను, ఆడియో ట్రాక్లోకి. ఇక్కడ చూసారా, ఇది యారో మనకు ఫ్రెష్ చేయగానే మనకి ఆడియో సైజ్ అనేది పెద్దగా కనిపించి దాంట్లో ఉన్న గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది గ్రే కలర్లో. ఇది అనేది ఆడియో యొక్క గ్రాఫ్ అన్నట్టు. దాని ఆడియో వాల్యూమ్, సౌండ్ అనేది మనకి తెలుస్తుంది అన్నట్టు. దీంట్లో ప్లే చేయగానే మనకు తెలుస్తుంది. సో ఆడియో అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, అలానే వీడియో కూడా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లిప్ పైకి తీసుకొని ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ ఆరో బటన్. సో ఇక్కడ కూడా ఒక బటన్ వచ్చింది, ఇక్కడ చూడండి మిక్స్ అనే కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఒక లైన్ అయితే హైలైట్ అయింది, బ్లూ కలర్ లైన్. ఓకే, ఫస్ట్ మనం ఇవన్నీ ట్రాక్ల గురించి తెలిసింది కదా. ట్రాక్ V అంటే ఏంది, A అంటే ఏంది, T అంటే ఏంది అనేది అర్థమైపోయింది కదా. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఆడియో ట్రాక్స్ కావాలి ఎన్నైనా సరే. ఇక్కడ చూడండి, ఈ ఏరియా ఎంటీ స్పేస్లో మనం ఇక్కడ మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసి హైట్ అని ఉంది కదా. సో హైట్ ఇక్కడ ఎంత ఉంది, మినిమం 2 ఉంది. సో మనం హై పెడుతున్నాం, 5 పెడుతున్నాం. ఇక్కడ చూడండి ఏమైతుంది, మనకు వీడియో యొక్క థంబ్ లైన్ అనేది పెద్దగా కనిపిస్తుంది. ఇమేజ్ థంబ్ లైన్ అనేది పెద్దగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఏమేమి ఉంది, ఎంత ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఒకవేళ పెద్ద వద్దు, హైట్ నార్మల్ లో పెట్టుకుంటా అంటే లో పెట్టుకోవచ్చు. ఓకేనా, అది చిన్నగా అయిపోయింది. ఇక్కడ చూసిన చిన్నగా ఉంది. అదే కొంచెం హైట్ ఎంత పెట్టుకుని 2లో పెట్టుకోవడం ఏమైతే అంటే ఒక వీడియో ట్రాక్కి కంపల్సరీ కదా ఒక ఎఫెక్ట్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో వీడియో ట్రాక్ అయితే దీని కింద ఇంకొంచెం చిన్న ట్రాక్ అని అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను, వైట్ కలర్ అవుతుంది. సో దీన్ని ఎఫెక్ట్ ట్రాక్ అంటాం. ప్రతి వీడియో ట్రాక్కి ఎఫెక్ట్ ట్రాక్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా, వీడియో ట్రాక్కి కింద ఎఫెక్ట్ ట్రాక్ అనేది ఉంది. సో ఇట్లా మీరు చిన్నగా పెట్టుకోవడం వల్ల ఏమైతుందంటే ఎఫెక్ట్ ట్రాక్ కనిపించదు. సో మినిమం అనేది 2లో పెట్టుకోండి. మీకు ఎంత కావాలంటే అంత సైజ్ అనేది పెట్టుకుంటే వీడియో సైజ్ అనేది థంబ్ లైన్తో సహా క్లియర్గా కనబడుతుంటుంది. ఓకే, సో ఇది 8 అన్నట్టు. ఇది ఏంటంటే సెలెక్టెడ్ ట్రాక్లు, నువ్వు ఎన్ని ట్రాక్లు సెలెక్ట్ చేసి అన్ని ట్రాక్లకు హైట్ కావాలంటే ఆ ట్రాక్లు మాత్రమే నీకు సైజ్ అనేది పెరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి, యాడ్ ట్రాక్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ వస్తున్నాయి. మనం తీసుకున్న టైం లైన్ ట్రాక్ కిందన, టైం లైన్ ట్రాక్ పైన అనేసి. అంటే ఇప్పుడు మీరు పైన కావాలనుకుంటేనేమో నాకు ఓన్లీ వీడియో ట్రాక్ కావాలంటే ఓన్లీ వీడియో ట్రాక్ తీసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా మీకు నెంబరింగ్ చేంజ్ అయిపోయింది, 5 ట్రాక్స్ అని వచ్చినాయి.
మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని స్క్రోల్ బటన్ తోటి మన క్లిప్ కనిపించకపోయినా దీన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు టైం లైన్ ఎంత ఉందో అనేసి మీకు కనిపించకపోతే దీని టైం లైన్ పైకి జరుపుకొని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని వీడియో ట్రాకులు కావాలనుకో అన్ని వీడియో ట్రాకులు మనకు కావాల్సిన తీసుకొని దాని తగ్గట్టు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టైటిల్ ట్రాక్స్ కావాలంటే టైటిల్ ట్రాక్లు, ఆడియో ట్రాక్లు కావాలన్నప్పుడు ఆడియో ట్రాక్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఆడియో ట్రాక్స్ కూడా పెట్టుకోవచ్చు. టైం లైన్లో వీడియో ట్రాక్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలిసింది కదా. సో అలానే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒకటి డూప్లికేట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో డూప్లికేట్ అది పైన ఒకటి కింద ఒకటి, ఒక ట్రాక్ను డూప్లికేట్ చేసుకోవాలనుకుంటే డూప్లికేట్, అవసరం లేదు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేమ్ డిలీట్ అనే ఆప్షన్ పెట్టి డిలీట్ చేసుకుంటే డిలీట్ అయిపోద్ది. సెకండ్ వీడియో ట్రాక్ ఉంది కదా, దాని మీద మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. కిందకు బ్యాక్ అంటే ఏమైతే కిందికి వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఫ్రంట్ అంటే పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి ఫ్రంట్ అని కొడదాం. సో పైకి వెళ్ళిపోతుంది. ఇక గ్యాప్ వచ్చేసింది చూసారా మనకి. టైం లైన్లో వీడియో ట్రాక్ని ఫ్రంట్ బ్యాక్ కూడా మనము మూవ్ చేసుకోవచ్చు. సో అలానే ఇంకో ఆప్షన్ ఉన్నది చూడండి, ఇక డిలీట్ చేసుకోవాలి. డిలీట్ సెలెక్ట్ చేసేసి వీడియో ట్రాక్లు డిలీట్ చేసుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి రీనేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా కెమెరా 1 అనుకో, కెమెరా 1 అని సేవ్ పెట్టుకున్నా. ఇది కెమెరా 2 అని పెట్టుకోవాలనుకున్నాను. కెమెరా 2 అని పెట్టుకుంటారు. లేదు ఇది కెమెరా కాదు, ఇది డ్రోన్ కానీ, లేదు ఇంకేదైనా ప్రోగ్రామ్ అనుకుంటున్నావు, లేదంటే బ్యాక్గ్రౌండ్స్ అనుకుంటున్నావా, ఏదనేసి నీ ఇష్టం. దాని తగ్గట్టు దాని ఆప్షన్ సెట్ చేసుకొని చూడడానికి నీ టైం లైన్ చాలా ఈజీగా ఉండేటట్టు, అర్థమయ్యేటట్టు వీటిలో నువ్వు నేమ్స్ పెట్టుకొని వర్క్ చేసుకున్నా కానీ నువ్వు వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది ఏంటంటే మీరు వీడియో మూట్లో పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి మీకు ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ వీడియో సింబల్. సో ఆ వీడియో సింబల్ పెట్టగానే ఇక్కడ వీడియో మూట్ అని ఉంది. దీన్ని మూట్ చేసేస్తే ఏమైతే దాన్ని సెలెక్ట్ చేస్తే సో వీడియో అనేది హైడ్ అయిపోయేసి వీడియో అనేది మనకు కనిపించదు, హైట్లో ఉంటుంది. సో హైడ్లో ఉంది కదా, దానికి తర్వాత ఎక్స్పోర్ట్ పెడితే కనిపిస్తుంటే ఎక్స్పోర్ట్ పెట్టినా కూడా కనిపించదు. సో అది మూట్లో ఉంటే మూట్లో ఉన్నట్టే. ఎప్పుడైతే మీకు ఈ డిస్ప్లేలో ఏదైతే మీరు ఎడిటింగ్లో చేస్తున్నప్పుడు మీకు డిస్ప్లే ఏదైతే కనిపిస్తుందో, మీరు అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా ఎక్స్పోర్ట్ పెట్టినప్పుడు కూడా అదే కనిపిస్తుంది. సో ఇది వీడియో మూడ్ పెట్టుకొని వర్క్ చేసుకోవడం కోసం ఎడిటింగ్ అప్పుడు మీకు కావాలన్నప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది అలానే ఇది కనిపిస్తుంది కదా, ఇది స్పీకర్ సౌండ్, ఆడియో సౌండ్. సో ఆడియో సింబల్, ఈ ఆడియోని కూడా మూట్ చేసుకుంటే మూట్ అయిపోతుంది. మీరు మూట్లో పెట్టుకొని కూడా వర్క్ చేసుకొని మళ్ళీ కావాలన్నప్పుడు ఎనేబుల్ చేసుకొని ఆడియోని వింటూ వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక ఎక్స్ట్రా అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఒకటి మనకి ఇది మిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. హైడ్ చేసుకుంటేనే బ్లూ కలర్లో మనకి హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దాన్ని ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. దీన్ని హైలైట్ చేస్తున్నాం, తీసుకొని సెలెక్ట్ చేస్తే హైలైట్ అయింది. దీని ఆప్షన్ ఏంటంటే వీడియోకి ఒపాసిటీ అన్నట్టు. చూడండి, దీన్ని ఒపాసిటీ తక్కువ వేస్తుంటే ఒపాసిటీ తక్కువ అయింది. ఇక్కడ కనిపిస్తుంది పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ అనేది. ఇక్కడ కంప్లీట్గా 0 పెడుతున్నాను. ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది, డల్ ఉంది. డల్ నుంచి ఇలా కంప్లీట్గా డల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో ఇక్కడ వాల్యూమ్ 0 పెట్టుకొని ప్లే చేశాను. చూడండి బ్లాక్ నుంచి ఎలా వచ్చేసింది, మనకి ఫుల్ బ్రైట్నెస్లోకి వచ్చింది. అలానే వేరే వీడియో మీద పెట్టి చూద్దాము. ఇక్కడ చూడండి, ఒక వీడియో మీద పెట్టి చూసాను, ఇలా ఓపెన్ అవుతుంది. అదే కొంచెం 50-50 పెట్టుతున్నాను అనుకోండి, ఇక్కడ లాస్ట్కి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, సగం వీడియో ఇది ప్లే అవుతుంది, సగం వీడియో అది ప్లే అవుతుంది. 2 ప్లే అవుతున్నాయి అన్నమాట, మనకి కనిపిస్తుంది 2. సో ఇట్లా ఇది ఒపాసిటీకి పనికి వస్తుంది. వద్దు అన్నప్పుడు సెలెక్ట్ చేసుకు ఇది ఎంత ఇక దాని మీద మీరు మౌస్ కర్సర్ని దాని మీద పెట్టేసరికి దాని పర్సంటేజ్ ఎంత ఉందనేది కనిపిస్తుంటుంది. సో దాని పర్సంటేజ్ బట్టి 100% ఉన్నట్టే మీకు వీడియో 100% ఒపాసిటీ తోటి ఉన్నట్టు. మీరు 0లో ఉన్నంటే అక్కడ కంప్లీట్గా వీడియో బ్లాక్ అయిపోతుంది, ఏం కనిపించదు. దాని కింద ఏ వీడియో అవుతుందో ఆ వీడియో వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఒపాసిటీ అనేది 0 అయిపోతుంది. ఈరోజు మనం టైం లైన్లో ఎక్స్ట్రా వీడియో ట్రాక్లు యాడ్ చేసుకోవడం ఎలాగో, మూవ్ చేసుకోవడం ఎలా, డూప్లికేట్ చేసుకోవడం ఎలా, తర్వాత డిలీట్ చేయడం ఎట్లా, వాటికి రీనేమ్ చేసుకోవడం ఎలానో, తర్వాత వీడియో ఆడియో మూట్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్లో ఇంకేమన్నా దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.